క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ సువార్త పట్టణము లోకా శుభవార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభువు వారు అక్కడ గుంపులుగా చేరినప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుకుచున్నది అని, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహించబడదు అని ఎలైనా నినివే పట్టణ వాసులు యోనా చిహ్నము కంటే ఈ తరము మనుష్య కుమారు చిహ్నము చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే యోనా నినివే పట్టణపు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రభు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకపు దుష్టత్వాన్ని గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి కాలంలో మరి నినివే పట్టణం అంతా కూడా పాడైనప్పుడు మరి యోనా ప్రవక్త వెళ్ళి వారికి ఒక మాట పలకగానే వారు ఆ మాటను బట్టి వారందరూ కూడా పశ్చాత్తాపరులై మారు మనసు పొందినటువంటి వారి బిడ్డలుగా జీవించినట్లుగా ప్రియ దేవునికి బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కనుక మనం కూడా మత్తయి శుభవార్తలో 21వ అధ్యాయం 29వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇద్దరు కుమారులు ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, కుమారా నువ్వు వెళ్ళి మన ద్రాక్ష తోటలోనికి పనికి వెళ్ళము అని చెప్పగా, మొదట అతడు వెలుట నాకు ఇష్టం లేదని చెప్పి పిమ్మట తన మనస్సు మార్చుకుని వెళ్ళాను అని ఈ వాక్యాన్ని మనం ప్రియ దేవుని బిడ్డలారా చదువుకుంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, పొరపాటు చేసిన, పాపం చేసిన ఈ లోకంలో ఈ తపస్కాలంలో కానీ అనేక సందర్భాలలో కానీ దానికి తగిన రీతిగా మరి మనస్సును మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ప్రభు పరలోక రాజ్యంలో మనం అందరం కూడా చేరాలంటే తప్పనిసరిగా మనం అందరం కూడా హృదయ పరివర్తన చెందాలి. రెండవది మారు మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా చూస్తే, తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానంలో కూడా అట్లే పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందినటువంటి ఒక్క పాపాత్మ విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మరి లోకంలో ఖచ్చితంగా మనందరికి కూడా హృదయ పరివర్తన అనేది, మారు మనసు అనేది కావాలి. అలాగనే మనము ఆ యొక్క హృదయ పరివర్తన, మారు మనసు పొందినప్పుడు దేవుని బిడ్డలుగా జీవించగలుగుతామని ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు బోధిస్తుంది. కనుక అలాంటి మారు మనసు కలిగిన బిడ్డలుగా జీవించే గొప్పనైన భాగ్యం దయచేయమని ఆ దేవుని అడుగుదాం. అట్టి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, పరలోక రాజా, ఈనాడు మీరు యోనా ప్రవక్త చిహ్నాన్ని మాకు గుర్తు చేస్తూ ఉండగా ఆ రీతిగానే మేమందరం కూడా ఎదుగో తండ్రి, అంతకంటే గొప్పనైనటువంటి సొలొమోను కంటే, దక్షిణ దేశపు రాజు కంటే గొప్పనైనటువంటి దేవుడివి నీవు ఉన్నావని మేము గుర్తిరిగి మా జీవితాల్లో ప్రభువా హృదయ పరివర్తన చెందేటువంటి గొప్పనైన బిడ్డలుగా తయారు చేయమని, అలాగనే మా యొక్క పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మరి క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి వారి పరిచర్యలో, వారి వారి పనుల్లో కూడా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మన నాథుడును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వినమించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్.